దేవునికి స్తోత్రం. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనము 3-4 వచనాలు కలిసి ఉన్న లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మము వెల్లడిపరుచున్నట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలెనని మా కొరకు ప్రార్థించుడి. చదవబడిన ఈ పరిశుద్ధ లేఖన భాగము ద్వారా దేవుడే మాట్లాడి తన చిత్తమును మన బ్రతుకులో నెరవేర్చునుగాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన మా మిక్కిలి గొప్ప దైవమా, మా ఆరాధ్య దైవమా, నీకు స్తోత్రములు. ఈ దినమున్న ప్రభువా, నీ యొక్క మహాకృప చేత నా తండ్రి మమ్మల్ని ఈ విధంగా సమావేశపరిచి నాయన ఇంతవరకు నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి, మహిమపరచడానికి మీరిచ్చిన గొప్ప అవకాశమును బట్టి, ధన్యతను బట్టి నీకు వందనాలు. చదవబడిన ఈ యొక్క పరిశుద్ధ లేఖన భాగము ద్వారా నాతో, మాతో, మా అందరితో మీరు తేటగా మాట్లాడండి. కన్న తండ్రి, ఇదిగో నాయన, నీ దీనదాసుడు కేవలము వట్టివాడే, నిష్ప్రయోజకుడే. నీ దాసుని నీ యొక్క శిలువ రక్తముతో బాగుగా కడిగి పరిశుద్ధపరిచి పవిత్రీకరించి శుద్ధునిగా చేసి నీ దాసుని నోట నీ యొక్క మాటల నుంచి నీ చేతి నీడలో కప్పుకొని నీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకము నీ దాసుని అభిషేకించుకొని నాతో, మాతో మీరు మాట్లాడి మహిమనందుమని బ్రతిమలాడుచుంటున్నా తండ్రి. అద్భుతకరుడా, నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభువా. నీ దాసుని నోట నీ యొక్క మాటల నుంచి నీ చేతి నీడలో కప్పుకొని మీరే నాతో, మాతో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడుచుంటుండగా వినబుద్ధి, వినగల చెవి, గ్రహించే మంచి మనస్సును, లోబడగలిగిన జీవితంలోను మా అందరికి ప్రసాదించి నడిపించి మహిమనందుమని యేసు పరిశుద్ధ నామంలోనే ప్రార్థిస్తూ, స్తుతిస్తూ, అడిగి బ్రతిమిలాడి వేడుకొంచున్న పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చేరవచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామమున వందనాలు, శుభాలు, దైవాశిస్సులు తెలియజేస్తా ఉన్నాను. దేవుని యొక్క చిత్తము ఈ భూమి మీద జరగడానికి మరి దేవుడు ఆయా కాలములలో ఆయా భక్తులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకొని తన చిత్తమును జరిగిస్తూ వస్తూ ఉన్నాడు. మరి ఆ క్రమములో దేవుని చిత్తమును జరిగించడానికి దేవుడు కొంతమంది భక్తులను ఏర్పాటు చేసుకొని దేవుడు తన చిత్తమును జరిగించుకొని చుంటుండగా ఆ చిత్తమును జరిగించకుండా దుష్టుడైన అపవాది మరి ప్రతి భక్తుణ్ణి తప్పకుండా అడ్డగిస్తూనే ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఆ క్రమములో మరి సంఘము చేయవలసిన అతి ప్రాముఖ్యమైన విషయాన్ని ఇక్కడ అపోస్తులైన పౌలు భక్తుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, సంఘము అనగా మరి దేవుని యొక్క శరీరములో అంగములు. సంఘములో ఉంటున్న ప్రతి వ్యక్తి దేవుని శరీరంలో, దేవుని యొక్క దేహంలో అవయవములుగా మనం ఉన్నాం. ఈ అవయవములుగా మనం ఉంటుండగా మరి ప్రతి అవయవము ఇంకొక అవయవమునకు సహకరించేదిగా ఉంటుంది మన శరీరంలో. కాబట్టి సంఘములో ఉంటున్న ప్రతి విశ్వాసి కూడా దేవుడు ఈ భూమి మీద జరిగిస్తున్న యొక్క ప్రణాళిక కార్యంలో మనమందరము పాలిభాగస్తులము కావాలనేది దేవుని యొక్క కోరిక. అపోస్తులైన పౌలు భక్తుడు పరోక్షంగా ఇక్కడ చెబుతా ఉన్నాడు. మా కొరకు మీరు ప్రార్థన చేయండి అన్నాడు. ప్రార్థన చేయండి మా కొరకు అంటే మేము ప్రకటించే వారంగా ఉంటే మీరు ప్రార్థించే వారంగా ఉండాలి. మేమేదో గొప్ప వాళ్ళమని కాదు, మేము ప్రకటిస్తున్నాం కాబట్టి మేము గొప్ప వాళ్ళమని కాదు, లేదంటే మీరు ప్రార్థిస్తున్నారని మీరు తక్కువ వాళ్ళని కాదు. మనం అందరము దేవుని యొక్క కార్యమును జరిగించు వారమై ఉన్నాం. ఈ లోకములో దేవుని యొక్క ఉద్దేశం సఫలత కొరకు మనం ఈ లోకంలోకి వచ్చాం. రక్షణ పొంది నేరుగా పరలోకానికి వెళ్ళడానికి మాత్రమే కాదు మనం నియమింపబడ్డది. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలిచిన దేవుడు ఏం చెప్పాడు? ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవునికి సొత్తైన ప్రజలునై ఉన్నారన్నాడు. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం ప్రకారం.
మనము రాజులైన యాజక సమూహము అన్నాడు. ఆయన గుణాతిశయములను ప్రచురం చేయాలి. ఆయన గుణాతిశయములను ప్రచురం ఎవరెవరు చేయాలి? యాజకులు మాత్రమేనా? అందరూ చేయాలి. కొత్త నిబంధన కాలములో చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఏర్పరచబడిన వ్యక్తి, పరిశుద్ధ జనాంగముగా దేవుని చేత ఎన్నుకోబడిన వ్యక్తి. అంత మాత్రమే కాదు, రాజులైన యాజక సమూహము అన్నాడు. దేవునికి సొత్తైన ప్రజలను, దేవుడు గాగల జనులు మాత్రమే కాదు, నూతన నిబంధన కాలంలో ఉంటున్న ప్రతి భక్తురాలు దేవునికి స్వాస్థ్యము, దేవునికి ప్రతిష్ఠితుడు, దేవునికి ప్రతిష్ఠితురాలు. దయచేసి 33వ సంకీర్తనలో యెహోవా దేవుడు గాగల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు అన్నాడు కీర్తనాకారుడు. 12వ వచనము, యెహోవా తమకు దేవుడు గాగల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు. ఆయనకు స్వాస్థ్యముగా మనం ఏర్పరచబడిన వారం, ఆయనకు ప్రతిష్ఠితులము ప్రియులారా. కాబట్టి మనం ఏం చేయాలి అంటే దేవుని యొక్క కార్యాభివృద్ధిలో మనము పాలివారము కావాలి. హల్లెలూయా. దేవుడు ఈ భూమి మీద జరిగిస్తున్న కార్యం అంతటిలో మనము పాలివారము కావాలి. రక్షణ పొందేసి ఏదో మామూలుగా జీవించి మనము మన ఆయుష్ ముగించిన తర్వాత మనం వెళ్ళిపోవడానికి మాత్రమే కాదు మనం ఏర్పరచబడింది. మనము ఈ భూమి మీద దేవుని కార్యములు జరిగించడానికి ఏర్పరచబడిన వారం, దేవుని గుణాతిశయములను ప్రచురము చేయడానికి మనం ఏర్పరచబడిన వారము. రాజు యొక్క లక్షణం ఏంటి? పరిపాలిస్తూ ఉంటాడు. రాజు యొక్క లక్షణం ఏంటి? అనేకులను ఆదరిస్తాడు. రాజు యొక్క లక్షణం ఏంటి? ఆ రాజ్యమును కాపాడే విధంగా అడుగులు వేస్తాడు. రాజు యొక్క లక్షణం ఏంటి? ఆ రాజ్యంలో ఉంటున్న ప్రజలందరూ మరి సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటాడు. ఇప్పుడు రాజులైన యాజక సమూహముగా దేవుడు మనల్ని విడిచాడు. మనము కూడా దేశమంతా బాగుండాలని మనం కోరుకోవాలి, ప్రపంచమంతా బాగుండాలని మనం కోరుకోవాలి. ఈ లోకములో ప్రపంచమంతటా సుభిక్షంగా ఉండాలని కోరుకునే ఏకైక వ్యక్తి క్రైస్తవుడు. హల్లెలూయా. ప్రతి వ్యక్తి బాగుండాలని కోరుకునేవాడు క్రైస్తవుడు. నేను మాత్రమే బాగుండాలి, నా కుటుంబం మాత్రమే బాగుండాలి, నా సమాజం మాత్రమే బాగుండాలని కోరుకునేవాడు భక్తిహీనుడు, మూర్ఖుడు ప్రియులారా. వాడు దేవుని ఎరగని వాడు. అందరూ బాగుండాలని కోరుకునేవాడు, అందరి కొరకు అవసరమైతే నా ప్రాణమైనా ఇస్తాను అనుకునేవాడు క్రైస్తవుడు, ప్రభునందు ప్రియులారా. కాబట్టి భక్తుని జీవితంలో మనము అవలంబించవలసిన పద్ధతులు దేవుడు నియమించాడు. ఆ పద్ధతులను మనం అనుసరించాలి. కొలసి సంఘానికి అన్య జనాంగముల నుండి రక్షణ పొందిన ఈ సంఘానికి అపోస్తలుడైన పౌలు భక్తుడు ఈ మాటలు రాస్తా ఉన్నాడు. కొలసి సంఘానికి మాత్రమే కాదు, సార్వత్రిక సంఘానికి ఈ మాట చెందినది ప్రియులారా. అపోస్తలుడైన పౌలు భక్తుడు కొలసి సంఘానికి మాత్రమే కాపరి కాదు, విశ్వసింపబో వారందరికీ మాదిరి పురుషుడు. విశ్వసింపబో వారందరికీ మాదిరిగా ఉండులాగున మరి అపోస్తలుడైన పౌలు భక్తుడు ఎన్నుకొనబడ్డాడు, దేవుని చేత అభిషేకించబడ్డాడు, దేవుని చేత ఏర్పరచబడ్డాడు, దేవుని చేత ఎన్నిక చేయబడ్డాడు. కాబట్టి పౌలు భక్తుడు ఏ ఉపదేశమును మనకు అప్పగిస్తా ఉన్నాడో ఆ ఉపదేశానుసారంగా నీకు ఇష్టము కాకపోయినా, నీకు నచ్చినా నచ్చకపోయినా నువ్వు తప్పకుండా జీవించి తీరాల్సిందే. పౌలు భక్తుడు మనందరికీ మాదిరి పురుషుడు పిల్లల. పౌలు భక్తుడిని మనము ప్రక్కన పెట్టేసి మనము దేవుని దృష్టిలో యోగ్యులము కాలేము. పౌలు భక్తుని ప్రక్కన పెట్టేసి మనము దేవుని చిత్తానుసారమైన పరిచర్య చేయలేము. ఇప్పుడు పౌలు భక్తుడు చెబుతూ ఉన్నాడు, అనేకమైన ఆటంకములు కలుగుతున్నాయి. దేవుని మర్మమును నేను ప్రకటించాలనుకున్నాను, అది ప్రకటింపకుండునట్లుగా అనేకమైన ఆటంకాలు జరుగుతున్నాయి. కాబట్టి సంఘమా మీరు ప్రార్థన చేయండి. సంఘము అనగా విని కూర్చుండేటట్లుగా కాదు, సంఘము అనగా విన్న ప్రతి మాటను అవలంబించేదిగా ఉండాలి. హల్లెలూయా. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక అన్నాడు. అంటే సంఘము ఏం చేయాలని దేవుని ఉద్దేశము? వినాలి, విని అవలంబించాలి. అక్కడ వినుగాక అన్నాడు. మరి విని ఏం చేయాలంటే యాకోబు పత్రికలో చెబుతాడు, మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము
ప్రవర్తించాలి. హల్లెలూయా. వాక్య ప్రకారం వాక్యమును వినాలి, ఉపదేశమును వినాలి, ఆ ఉపదేశమును అనుసరించాలి, ఉపదేశమును మనము అవలంబించాలి. విడిచిపెట్టేవారు ఉన్నారు. ఎవరు? యాకోబు పత్రిక ఎవరికి రాశాడు? రక్షణ పొందిన వారి గురించి రాశాడు. రక్షణ పొందిన వారిలో చాలా మంది ఏం చేస్తారట? విడిచిపెట్టు వారై ఉంటారట. విడిచిపెట్టే వారముగా మనం ఉండదు ప్రియులారా. వాక్య ప్రకారము ప్రవర్తించే వారముగా ఉండాలి. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద, అంటే ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు ప్రార్థన చేసేవాడే బండ మీద ఉంటాడు పిల్ల. నాకు మోకరించడానికి ఇష్టం ఉండదు, నాకు ప్రార్థన చేయడానికి ఇష్టం ఉండదు, అంతసేపు ప్రార్థన ఏం చేస్తాము అనుకునేవాడు బండ మీద ఉండలేడు. బండ మీద నీ జీవితం ఉండాలంటే చెప్పబడిన ఉపదేశమును అనుసరించి నువ్వు బ్రతకాలి. ఇప్పుడు మీరు ప్రార్థించుడు అంటే ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఇంకా వేరే ఆప్షన్ లేదు. అంటే కొంచెం మరి టైము లేదు కదా, మరి కొంచెం ఆయాసంగా, అది కాదు. నీకు ఆయాసం ఉన్నదనే విషయం కాదు. నువ్వు ఆయాసం ఉన్నా కానీ దేవుని వైపు నీ దృష్టి సారిస్తూనే ఉండాలి. హల్లెలూయా. నువ్వు ప్రార్థన పరునివి కావాలి, ప్రార్థన పరురానివి కావాలి. విశ్వాస జీవితములో క్రైస్తవము బలహీన పడడానికి గల కారణము ప్రార్థన జీవితం లేకపోవడం పిల్లలు. చాలా మంది ఈనాడు ఉపదేశాలను కూడా వినడం లేదు. ఉపదేశాలను కూడా ఎలా అంటే ఒక రీల్స్ లాగా చూస్తూ ఉన్నారు. ఏదో చిన్న ప్రసంగం ఉంటే దాన్ని చూడడానికి ఇష్టపడు. 2 గంటల ప్రసంగం ఉంటే అమ్మో 2 గంటల ప్రసంగమా అనుకుంటున్నారు. కానీ దేవుని వాక్యమును దావీదు భక్తుడు మరి ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు అది నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నది అన్నాడు ప్రభునందు ప్రియులారా. కానీ ఈనాడు క్రైస్తవ సమాజానికి దేవుని వాక్యము జుంటి తేనె దారుల కంటే మధురమైనదిగా ఎంచబడడం లేదు. కారణం ఏంటంటే వాక్యమును మనం ధ్యానించాలన్న తృష్ణ లేదు, అలాగే ప్రార్థన చేయాలన్న తృష్ణ లేదు. దేవుని సముఖ జీవ కవిలలో, దేవుని సముఖ జీవ కవిలలో నీ పేరున్నదా, నా పేరున్నదా, జీవవాక్యము నిలలో చాటుచు జీవితమూలర్పించిరే, జీవవాక్యము నిలలో చాటుచు జీవితమూలర్పించిరే, ప్రార్థన వీరుల కవిలలో, ప్రార్థన వీరుల కవిలలో నీ పేరున్నదా, నా పేరున్నదా, దేవుని సముఖ జీవ కవిలలో, దేవుని సముఖ జీవ కవిలలో నీ పేరున్నదా, నా పేరున్నదా. ప్రార్థన వీరుల కవిలలో నీ పేరున్నదా అంటాడు. ప్రార్థన వీరులు అంటే ప్రార్థన వీరుల కవిలో ఒకటి దేవుడు సిద్ధపరిచాడు. అక్కడ ప్రార్థన వీరులు ఎవరెవరు ఉన్నారనేది లిఖించబడుతుంది. ఆ లిఖించబడుతున్న ప్రార్థన వీరుల కవిలలో రక్షణ పొందిన ప్రతి విశ్వాసి యొక్క పేర్లు ఉండాలని దేవుని యొక్క కోరిక. యేసుక్రీస్తు ప్రభువారు మీరు ప్రియులైన పిల్లల వలె మీరు క్రీస్తును పోలి నడుచుకుని అన్నాడు ఎఫెసీ పత్రికలో. ఎఫెసీ పత్రిక ప్రభు అయిన యేసుక్రీస్తు మనందరికీ మాదిరి పురుషుడు ప్రియులారా. ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు నిరంతరం ప్రార్థన చేశాడా, లేదంటే ప్రకటిస్తూనే తిరిగాడా? ప్రార్థన చేశాడు. ప్రార్థన ఎలా చేశాడు? దినమంతానేమో పని చేశాడు, సాయంత్రం కాగానే మరి శిష్యులను కూడా వీడుకొల్పి మరి దేవుని సన్నిధానానికి చేరాడు. దేవుని సముఖంలో చేరి ప్రార్థన చేశాడు. కరుణాపీఠము చేరరే దేవుని ఆ కృప చరణాస్తరిని చేరలనే పాటలో ఆ భక్తుడు ఆ చరణం రాస్తాడు. దినమంతా పని చేయుచు నాదుడు యేసు జనుల బాధల మోయుచు, దినమంతా పని చేయుచు నాదుడు యేసు
జనుల బాధల మోయుచు ఇనుడు మరుగౌవేల ಜನಕೂನಿ ಕಡಕೇಗಿ ನೋಡು ಮರುಗೌವೇಲ ಜನಕೂನಿ ಕಡಕೇಗಿ మనసార విశ్రాంతి అనుభవించిన స్థలము కరుణాపీఠము చేరరే దేవుని నా స్థలిని చేరరే కరుణాపీఠము చేరరే దేవుని కృప చరణాస్థలిని చేరరే. దేవుని కృప చరణాస్థలి అంటే దేవుని కృపను పొందుకునే స్థలమును మనము దర్శించాలని భక్తుడు పాట రాస్తూ, యేసయ్య దినమంతా పనిచేశాడు, మరి తనకు సమయం దొరికినప్పుడల్లా శిష్యులతో సపరేట్ అయిపోయాడు, లోకముతో సపరేట్ అయిపోయి ఏకాంతంగా దేవుని సముఖంలో చేరి ప్రార్థన చేశాడు. ప్రార్థన ఎందుకు చేశాడంటే మనందరికీ మాదిరి చూపించడానికి ఒక కారణము, దైవ చిత్తం ఈ లోకములో జరిగించడానికి ఒక కారణం. హల్లెలూయా. యేసయ్యను కూడా మరి అడ్డగించడానికి దుష్టుడైన అపవాది అనేకమైన ప్రయత్నాలు చేశాడా లేదా? నువ్వు నిజముగా దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకోమన్నాడు. మళ్ళీ తర్వాత ఏమన్నాడు? ఆ కొండ మీదకి తీసుకుపోయేసి దూతలు నాకు ఆజ్ఞాపిస్తాడు కదా, మరి ఆడికి దుంకు అని చెప్పేసి రాజ్యముల మహిమ నీకు ఇస్తున్నాడు. ఎన్నో విధాలుగా శోధించాడు. ఎందుకు అంటే దేవుని కార్యంను అడ్డగించాలనేది దృష్టిని యొక్క, యేసయ్యను శోధించాలని కాదు, దేవుని కార్యమును అడ్డగించాలి, దేవుని యొక్క ప్రణాళికను డ్యామేజ్ చేయాలని. యేసయ్యను కూడా వాడు విడవలేదు పిల్లలు. కాబట్టి యేసయ్య ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. వాని కార్యములు జరగకుండా దేవుని కార్యములు జరగడానికి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ప్రార్థన చేశాడు. పౌలు భక్తుడు ప్రార్థన చేశాడు. భక్తులందరూ ప్రార్థన చేశారు పిల్లరా. భక్తులందరూ ప్రార్థన చేశారు. ఆ ప్రార్థనలో దేవుడు శక్తినిచ్చాడు. ఆ ప్రార్థన ద్వారా వారికి గొప్ప విజయంనిచ్చాడు. ఆ ప్రార్థన ద్వారా గొప్ప మేలులు భూలోకములో జరిగించాడు దేవుడు. కాబట్టి ప్రార్థన చేయడం అనేది మానవుని యొక్క మరి సహజమైన లక్షణముగా మారాలి. భక్తుని యొక్క సహజమైన లక్షణముగా ఉండాలి. ఎటువంటి పరిస్థితులు వచ్చినా, ఎటువంటి చట్టాలు చేసినా ప్రార్థన చేయడానికి మనం ఉపక్రమించాలి పిల్ల. ఈనాడు ప్రార్థన కరువైపోతుంది. ప్రార్థననే పరిస్థితే లేని ప్రాంతము పరలోకము ప్రియులారా. ప్రార్థన అక్కడ అవసరం ఉండదు. అదేవిధంగా ప్రార్థనకు జవాబు రాని ప్రదేశము పాతాళం. అక్కడ పాతాళములో మన మొర వినడు, ఎవరు వినరు పిల్లలు. అదేవిధంగా పరలోక అన్ని విషయములో దేవుడు మనకు సహాయకుడు పిల్లలు. ఆయన సహాయం లేనిది మనం ఏం చేయలేమని అర్థం. దేవుడు ద్వారము తెరువునట్లుగా ప్రార్థన చేయడం అంటున్నాడంటే, దేవుడు ద్వారము తెరవకపోతే మనము పడే ప్రయాసంతా వ్యర్థమైపోతుంది, మనం చేసే స్వార్థ ప్రకటన అంతా వ్యర్థమైపోతుంది. కాబట్టి దేవుడు ద్వారం తెరువునట్టు, అక్కడ పుట్టినోట్లో చూడండి, వాక్యమునకు ప్రవేశ ద్వారము తెరవవాలేనని పుట్టినోట్లో రాయబడింది. వాక్యమునకు ప్రవేశ ద్వారం అంటే వాక్యమునకు ప్రవేశ ద్వారము దేవుడు తెరిస్తే తప్ప మానవుడు ఎంత ప్రయాసపడినా తెరవబడలేదు. కాబట్టి దేవుడే తెరిచినట్లుగా మీరందరూ ఏం చేయండి సంగమా? మీరు ప్రార్థన చేయండి. ప్రభునందు ప్రియులారా, ప్రార్థన చేయండి. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా. అందుకే మరి ఆదిమ అపోస్తుల కాలములో సంఘము అపోస్తుల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుటయందు ప్రార్థన. మరి ఈనాడు సంఘం ఎలా ఉంది? రొట్టె విరిచే సంఘములు ఉంటున్న వాళ్ళు అనుకుంటున్నారు మేము చాలా శ్రేష్టమైన సంఘం. కాదు పిల్లరా. ఈ 4 ఎవరైతే పాటిస్తారో వారే సత్యమునకు స్తంభమును ఆధారము. ఈనాడు మనం కూడా విర్రవిగడానికి వీల్లేదు పిల్లరా. నువ్వు ప్రార్థన పరువు కాకపోతే నువ్వు అపోస్తుల బోధలో ఉన్నట్టుగా లేకనే కాదు పిల్లరా. దేవుడు అప్పగించిన పరిచర్యలో లేవని రేఖ రాసుకుంటాడు. ఈ 4 ప్రాముఖ్యమైనవి తప్పకుండా చేయాలి. అపోస్తుల బోధ అనేది ప్రాముఖ్యము, సహవాసం అనేది ప్రాముఖ్యము, రొట్టె విరుచుట ప్రాముఖ్యము, ప్రార్థన చేయుట అనేది ప్రాముఖ్యం. ఈ 4లో 2 వేస్తా కానీ 2 వేయాలంటే అదే లెక్కలు రాసుకుంటాడు దేవుడు. వీడు తప్పిపోయిన కుమారుడు రా అనుకుంటాడు. కాబట్టి ఏ విషయంలో కూడా మనం తప్పిపోవద్దు. ఇప్పుడు పౌలన్న ఏం చెబుతున్నాడు కొలస్సీ సంఘానికి? ప్రార్థన యందు నిలకడగా ఉండడు. నిలకడగా ఉండడు అని ఎందుకు చెప్తున్నాడు? అమ్మ ఇట్లా కూర్చో, ఇట్లా కొంచెం ఇట్లా కాలు చాపుకొని ఇట్లా లోపల కూర్చోలేండి. ప్రభునందు ప్రియుల నిలకడగా ఉండు అని, ప్రార్థన యందు నిలకడగా ఉండు అని ఎందుకు చెప్తున్నాడంటే, మీరు అన్నింటి విషయంలో నిలకడగా ఉన్నారు రాబాయ్, కానీ ప్రార్థన దగ్గరకు వచ్చేసరికి నిలకడగా ఉండట్లేదు. ఎందుకు?
నిలకడ లేని స్థితి, చంచలమైన స్థితి ఎందుకు మన జీవితంలో వస్తుందంటే దుష్టుడైన అపవాది యొక్క ప్రేరేపణ, నీ శరీరం యొక్క ప్రేరేపణ. నీ శరీరము నిన్ను ప్రేరేపించినప్పుడు, నువ్వు శరీరము నీ మీద ఆత్మ ఆధిపత్యము లేకుండా నీ ఆత్మ మీద శరీర ఆధిపత్యం ఉన్నదనుకో, అప్పుడు శరీరము బలహీనం అన్నాడు. శరీరం ఎప్పుడు కూడా ప్రార్థనకు సహకరించేది పిల్లలు. మీరు ఎంత ట్రై చేసి చూడండి, ప్రార్థనకు సహకరించేది. కాబట్టి పౌలను ఏం చేశాడు? శరీరాన్ని గుద్ది గుద్ది ప్రభునందు పిల్లల ఈనాడు ప్రార్థనకు శరీరాన్ని లోపరుచుకోమంటే భార్యను తమకు లోపరుచుకోవడానికి గుర్తున్నారు. ప్రభునందు ప్రియులారా, లోపరుచుకోవాల్సింది దేనికి? శరీరాన్ని నువ్వు ప్రార్థనకు లోపరుచుకోమంటే నా భార్య నా మాట వింటలేదని చెప్పేసి భార్యను కొట్టేది భర్తలు తయారయ్యారు. అది కాదు ప్రియులారా, మనం ఏం చేయాలంటే ప్రాముఖ్యమైన విషయం, భార్య మాట వింటలేదా? పర్వాలేదు ప్రభువా, మరి నా భార్య నాకు లోబడట్లేదు అని చెప్పేసి నువ్వు గుద్దాల్సిన అవసరం లేదు. దేవుడు గుద్దితే మళ్ళీ ఇంకా లేచే పరిస్థితి ఉండదు. కాబట్టి దేవునికి అప్పగించుకునాలి. నీ భర్త నేను ప్రేమిస్తలేడా అంటే దాన్ని కూడా దేవునికి అప్పగించుకునాలి. దేవుడే బుద్ధి చెప్తాడు. నువ్వు ఎన్నిసార్లు ట్రై చేసినా, ఉప్పులో కొంచెం కూరలో కారం ఎక్కువేసినా, ఉప్పు ఎక్కువేసినా నీ భర్త ప్రేమించడానికి అవకాశము కలగదు. కానీ నువ్వు దేవునికి అప్పగించినావు అనుకో, ప్రభువా నేనైతే విధేయురాలని నడుచుకుంటున్నాను, నా బాధ్యత నేను సక్రమంగా నిర్వర్తిస్తున్నాను. కాబట్టి ఇంకా ఉన్నది ఆయన బాధ్యతనే, అది మాత్రం చక్కగా నిర్వర్తిస్తలేడు, మరి ఎట్లా చేయాలి అని చెప్పేసి ఇక నాతోనైతే కాదు ప్రభు, నువ్వే చూసుకొని దేవునికి అప్పగిస్తే దేవుడు ఏదో ఒక రకంగా ఓ ముళ్ళు పెట్టిండంటే ఇంకా తూ మేరే జిందగీ అని మళ్ళా పాట పాడతాడు. కాబట్టి దేవునికి అప్పగించాలి. దేవునికి మనము అన్ని విషయములు లోపరుచుకోవడానికి అంటే మన నేత్రములు దేవునికి లోబడాలి, మన పెదవులు దేవునికి లోబడాలి, మన హృదయము దేవునికి లోబడాలి, మన స్వభావం అంతా, మన హ్యాబిట్స్ అన్నీ కూడా దేవునికి లోబడాలంటే మనం ఏం చేయాలంటే శరీరానికి మంచిగా ఆదివారం కాగానే ఎక్కడ మంచి మటన్ దొరుకుతుంది, ఎక్కడ మంచి చికెన్ దొరుకుతుంది అని వెతుక్కోవద్దు. దాన్ని ఏం చేయాలంటే ఉపవాసముతో నలగొట్టాలి. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే నువ్వు ఉపవాసం ఉంటావో నీ శరీరము బలహీన పడుతూ ఉంటుంది, నీ ఆత్మ బలపడుతూ ఉంటుంది. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం ప్రియులారా. నువ్వు ఉపవాసం ఉండి దేవుని వైపు నీ హృదయాన్ని తిప్పుకున్నప్పుడు నువ్వు భౌతికంగా, నువ్వు శారీరకంగా కొంత బలహీనపడే అవకాశం ఏర్పడుతుంది. నువ్వు బాగా ఫుల్గా అన్నం తినేసి నువ్వు ఏదైనా యుద్ధానికి పోయినప్పుడు కంటే నువ్వు అన్నం ఏం తినకుండా యుద్ధానికి పోతున్నప్పుడు కొంత బలహీనత అనేది తప్పకుండా ఉంటుంది. కానీ నువ్వు ఎప్పుడైతే నీ శారీరకంగా నువ్వు ఎప్పుడైతే బలహీన పడతావో అప్పుడు నీ ఆత్మ ఎట్లా అంటే చురుకుగా తయారైపోతుంది, షార్ప్గా తయారైపోతుంది. అరే ఇంతగా నువ్వు ఎట్లా తయారైపోయింది, ఇంత నూరలేదు, ఏం చేయలేదు అంటే నీలో ఉంటున్న శరీర స్వభావము అణిగినప్పుడు ఆటోమేటిక్గా నీ ఆత్మ స్వభావం అనేది ఆటోమేటిక్గా బిల్డప్ అయిపోతుంది పిల్ల. కాబట్టి నీ శరీరమును నువ్వు నలగొట్టుకున్నప్పుడు నువ్వు ఆటోమేటిక్గా ఆత్మీయ అంతస్తులోనికి వెళ్ళిపోతావు పిల్ల, ఎక్కలేనంత కొండ మీదకి ఎక్కిపోతావు. కాబట్టి అపోస్తలుడైన పౌలు భక్తుడు చెబుతున్న విషయం ఏంటంటే ప్రార్థనల యందు మీరు నిలకడగా ఉండాలి అంటే మీరు మీ శరీరాన్ని నలగొట్టుకోండి, మీ శరీరాన్ని లోపరుచుకోవాలి. పౌలన్న ఏమంటాడు? అన్నింటి యందు నాకు స్వాతంత్రము కలదు కానీ నేను దేని చేత లోపరచబడనులను. అట్లెట్లా చేసినావు పౌలన్న అంటే నీలో శరీర కోరికలు లేవా? శరీర కోరికలు లేవని కాదు, శరీరాన్ని లోపరుచుకోవడానికి దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన చేశాడు ఉపవాసాలతో. ప్రభునందు ప్రియుల, ఈనాడు బాగా తినేసి మనం శరీరం లోపరుచుకోవాలంటే మనం కాదు ప్రియుల. ప్రతి రక్షణ పొందిన ప్రతి విశ్వాసి తప్పకుండా ప్రతి వారములో 2 రోజులన్నా ప్రతి విశ్వాసి ఉపవాసంలో ఉండాలి. అట్లీస్ట్ ఒక 1 డే అన్నా దేని కొరకు 2 ప్రాముఖ్యమైన విషయాలను పెట్టుకోవాలి. నాకు డబ్బులు లేవు, లేదంటే ఆస్తులు లేవు, మరి సిలిండర్ అయిపోయింది, మరి పెట్రోల్ అయిపోయి, ఇవి కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీటి మీద కాదు ప్రియులారా దృష్టి. వేటి మీద అంటే రెండే 2 కారణాలు చెప్తున్నాను. ఈ 2 మీదనే మీ దృష్టి కేంద్రీకరించండి. దేవుని మాటగా, దేవుని నోరుగా చెప్తున్న విషయాలు ప్రియులారా. 1, దేవా నీ చిత్తం ఈ భూమి మీద జరిగేటట్లుగా. 2వది
నా వ్యక్తిగత జీవితము నీకు ప్రియమైనదిగా తీర్చబడినట్టు. హల్లెలూయా. ఈ రెండు కారణాలు ప్రియుల. ఆ రోజంతా ప్రార్థన చేయి, దినమంతా ప్రార్థన చేయి. ఒకరోజు డుమ్మైనా కొట్టు, ఏం కాదు. ఒకరోజు లీవ్ పెట్టేసుకో, లేదంటే ప్రార్థనలో గడపడానికి. మిగతా విషయాలు, బట్టలు ఉతుకురుడు అవన్నీ పోస్ట్పోన్ చేసేసేయండి. ఒకరోజు బట్టలు ఉతుకునకపోతే రెండో రోజు కొంచెం మెతుకు ఉతుకుంటాం. ఇప్పుడు అందరి ఇంట్లలో దాదాపుగా వాషింగ్ మిషన్లే ఉన్నాయి కాబట్టి 2 సార్లు వేద్దాం. దానికోసం టైం వేస్ట్ చేయకుండా ఎక్కువ సమయం 2 ప్రాముఖ్యమైన విషయాలు చెప్పాను. రెండు విషయాలు. ఒకటి ఏంటంటే, దేవ ఈ కాలంలో ఈ తరంలో నీ ప్రణాళిక నెరవేర్చబడాలి, ఇదొకటి. తర్వాత ఇంకొకటి ఏంటంటే వ్యక్తిగత పరిశుద్ధీకరణ. హల్లెలూయా. వ్యక్తిగత పవిత్రీకరణ. వ్యక్తిగత నా జీవితము పరిశుద్ధంగా జీవించాలి. నా జీవితంలో వేషధారణ ఉండద్దు, నా జీవితంలో అన్యాయం ఉండద్దు, నా జీవితంలో అక్రమం ఉండద్దు, అక్రమం చోటే ఉండద్దు. అసలు దుష్ట సంబంధమైన దానికి నా జీవితంలో ఎటువంటి అసలు చోటు లేకుండా నా జీవితం ఉండాలి అని దాని కొరకే ప్రతిష్ఠించుకొని మనం ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా పరలోకానికి వెళ్ళిన తర్వాత నువ్వు అనుకోని విధంగా నిన్ను దేవుడు ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. హల్లెలూయా. ఈనాడు చాలా మంది ఏం చేస్తున్నారంటే, బాగా వాక్యం వింటున్నారు, బాగానే నడుచుకుంటున్నారు, అన్నిటి కానుకలు ఇస్తున్నారు, దేవుని సన్నిధానానికి కృతజ్ఞత అర్పణలు తీసుకొస్తున్నారు, అన్ని విధాలుగా సక్సెస్ఫుల్గా లైఫ్ను లీడ్ చేస్తూ ఉన్నారు. అతను చూసిన వాళ్ళందరూ క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నట్టుగా ప్రయత్నం జీవిస్తున్నారు. కానీ ప్రార్థన కొరత అనేది తప్పకుండా ప్రతి ఒక్కరి క్రైస్తవుల్లో ఉన్నది. ప్రార్థించలేకపోతున్నారు. ఈరోజు ప్రార్థన చేస్తే మళ్ళీ రేపు ప్రార్థన చేయలేరు. ఈరోజు ప్రార్థన కూడికకు వస్తే మళ్ళా రోజు మొన్ననే పోతాం కదా చర్చికి అన్నట్టుగా క్రైస్తవులు ఎట్లా తయారైపోయారంటే, ఆదివారమే దేవుని కలుసుకున్నాలి. మొన్ననే ఆదివారమే, మళ్ళీ ఇంత తొందరగా వచ్చింది ఆదివారం అనేది అట్లా తయారైపోతున్నారు. అట్లా కాదు ప్రియుల. మన శ్వాస ఎంత అవసరమో మనకు ప్రార్థన అంత అవసరం. మన శ్వాస ఎంత అవసరమో పరిశుద్ధత అంత అవసరము. క్రీస్తు సంబంధులముగా మనకు పరిశుద్ధత ఉండాలి, ప్రార్థన జీవితం ఉండాలి. నువ్వు పరిశుద్ధిని కావాలంటే నీ జీవితంలో తప్పకుండా ప్రార్థన ఉండాలి. నువ్వు పరిశుద్ధిని కావాలంటే నీ జీవితంలో తప్పకుండా మోకరించే అనుభవం ఉండాలి. దేవునితో ఏకాంతంగా గడిపే అనుభవం ఉండాలి. ప్రార్థన చేసే అనుభవం ప్రతిరోజు ఉండాలి ప్రియులార. ఎడతెగక అన్నాడు. అపొస్తలుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుట యందు ఎడతెగకుండా ఉన్నారంటే, ఎడతెగని పరిస్థితి. ఏదో ఒక కారణంగా దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఏదో ఒక కారణంగా సహవాసము చేస్తూ ఉన్నారు, ఏదో ఒక కారణం చెప్పుకొని అపొస్తలుల బోధలో స్థిరంగా ఉన్నారు. అలా వారు ఉన్నారు కాబట్టి వారు శక్తిమంతులుగా ఉన్నారు. అప్పుడు పేతురు చెరసాలలో వేయబడ్డప్పుడు సంఘము ఎలా ప్రార్థన చేశారు? అత్యాసక్తితో. ఈనాడు సంఘం ఏమైపోయినా కానీ అత్యాసక్తి రావడం లేదు. సమాజం ఏమైపోయినా అత్యాసక్తి రావడం లేదు. అత్యాసక్తి అంటే ఎమర్జెన్సీ అన్నట్టు. ఇప్పుడు యాక్సిడెంట్ అయింది, తీసుకుపోయి జనరల్ వార్డులో జాయిన్ చేద్దామంటారా? ఏం చేస్తారు? ఎమర్జెన్సీ. అదే కట్టుంటే ఆయన ఏదైనా కూడా చేయండి అని చెప్పేసి డాక్టర్లను కూడా వీళ్ళే డాక్టర్లు అయిపోయినట్టుగా, వాళ్ళకు ప్రొఫెసర్లు అయినట్టు వాళ్ళకి టీచింగ్ చేసేస్తుంటారు. ఎందుకు? అది ఎమర్జెన్సీ కాబట్టి. మరి ఈనాడు అత్యాసక్తి కరువు అయిపోయింది పిల్లల. కాబట్టి సంఘంలో ఉజ్జీవము లేదు, నిర్జీవత ఎక్కువ సంతరించుకుంటుంది సంఘం. ఈ తరుణంలో దేవుడు కొంతమందిని ప్రేరేపించాడు, అల్పసంఖ్యాకులను ప్రేరేపించాడు, వెలివేయబడిన వారిని దేవుడు ప్రేరేపించాడు, ఎన్నుకున్నాడు. పెంట కుప్పల మీద నుండి కొంతమందిని భక్తులను దేవుడు సమకూర్చుకుంటున్నాడు. దేనికోసం తెలుసా? సంఘ నిర్మాణము కొరకు, సంఘము క్షేమాభివృద్ధి పొందినట్లుగా, సత్యము ప్రజ్వలిల్లునట్లుగా కొంతమందిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళు ఎవరు అంటే, వీలేందిరా అని చెప్పుకుని పిలువబడేవారు. క్రైస్తవులో మహానుభావులు ఉన్నారు, కోట్లకు పడగలెత్తిన వారు ఉన్నారు. మనకేం లేదు ప్రియుల. 2 రోజులు కష్టం చేయకపోతే 3వ రోజు ఉపవాసం ఉండాల్సిన పరిస్థితి మనది. దేవుడు మనల్ని కనికరించాడు. చిన్న మందా, మీరు భయపడకు, రాజ్యము అనుగ్రహించుట, మీకు రాజ్యం అనుగ్రహించుట దేవునికి ఇష్టమై ఉన్నదన్నాడు. దేవుని చిత్తము కాదు, దేవుని ఇష్టము. ప్రభునందు ప్రియులారా, దేవుని ఇష్టము వేరు, దేవుని చిత్తము వేరు. హనోకు దేవునితో నడిచినప్పుడు దేవునికి ఇష్టడుగా అని తీర్చబడ్డాడు. దేవుని చిత్తమును బట్టి అతడు ఇష్టడుగా తీర్చబడలేదు.
దేవుడు తాను నడిచిన నడకలో దేవునికి ఇష్టడుగా బ్రతికాడట. ప్రభునందు ప్రియులారా, మనము ఇష్టలనుగా దేవుడు చేసుకున్నాడు. అందుకే దావీదు దానియేలు ఏమని పిలిచాడు? దానియేలు, నువ్వు బహుప్రియుడు, నువ్వు నాకు అత్యంత ప్రియునివరా, అత్యంత ఇష్టనివరా అని చెప్తున్నాడు. అలా మనము తయారు కావాలి ప్రియులారా. ఎందుకు తెలుసా? దేవుడు పౌలు భక్తునికి అప్పగించిన పరిచర్యను దుష్టుడైన అపవాది అడ్డగిస్తున్నాడు కాబట్టి ఆ అడ్డగించే పరిస్థితి తొలగిపోయినట్లుగా మనము ప్రార్థన పరులం అవ్వడానికి. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు ప్రార్థన చేసిన వాడు, ప్రకటించిన వాడు, ఇద్దరు కూడా దేవుని యొక్క పరిచర్యలో పాలివారు ప్రియులారా. అలా పాలివారముగా మనం ఉండాలి. అదే కొలస్సీ పత్రిక దయచేసి 4వ అధ్యాయము 12వ వచనములో ఒక భక్తుడు కనబడతాడు. మీకు వందనములు, మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలెను. హల్లెలూయా. ఎట్లనట? స్థిరముగా నిలకడగా ఉండవలెనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఇతడు ప్రార్థనలో పోరాటం చేస్తా ఉన్నాడట. పోరాటం ఎందుకు చేస్తున్నావు ఎపఫ్రాన్న అంటే పోరాడాల్సిన పరిస్థితి ఉన్నది. ఒక భక్తుడు రాస్తాడు, మీరు నిరంతరము శోధింపబడతారు కాబట్టి మీరు నిరంతరం మెలకువగా ఉండి ప్రార్థన చేయమంటాడు. ఒక్క లైను జీవితాన్ని మార్చేస్తుంది ప్రియులారా. మనం ఈ లోకములో నిరంతరము శోధింపబడుతుంటామట, నిరంతరము పరీక్షింపబడుతుంటాం కాబట్టి నిరంతరం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ప్రభునందు ప్రియులారా, మనము బలహీనులముగా ఉండొద్దు. ప్రార్థన పరుడు ఎప్పుడైనా బలహీనుడుగా ఉండడు పిల్లలు. మీరు జాగ్రత్త గమనించి చూడండి. ఈ సంఘ చరిత్రలో గమనించి ఆదిమ కాలం మొదలుకొని భక్తులందరినీ మీరు గమనించి చూడండి. ప్రార్థన పరుడు ఎప్పుడు కూడా బలహీనపడడు. ఎటువంటి పరిస్థితులు వచ్చినా, ఆరోగ్యం బాగున్నా బాగలేకపోయినా, పరిస్థితులు బాగున్నా బాగలేకపోయినా, అనుకూలతలున్నా వ్యతిరేకతలున్నా, ఎటువంటి పరిస్థితులున్నా, ఆకలి దప్పులున్నా, పుష్టిగా ఆహారం తినే భోజనం ఉన్నా, ప్రతి సిచ్యువేషన్లో ప్రార్థన పరుడు బలవంతుడుగా ఉంటాడు. హల్లెలూయా. ఆ బలమును దేవుని నుండే పొందుకుంటాడు. ప్రభునందు ప్రియులారా, బలహీన పడే పరిస్థితులు వచ్చినప్పుడల్లా దేవుని కృప చేత బలవంతుడవుతాడు. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను అంటాడు పౌలు. ప్రభునందు ప్రియులారా, కాబట్టి నిలకడ స్థితి మనలో అందరిలో కలుగునట్లుగా ఎపఫ్రా ఏం చేస్తున్నాడట? ప్రార్థనలో చేయుచున్నాడు, ప్రార్థనలో పోరాటము చేయుచున్నాడు. ఈనాడు మనము ఎవరి కొరకైనా ప్రార్థన చేస్తున్నాం? ఏదైనా బలహీనత కనపడేసరికి అది ప్రచారం చేస్తున్నాం, కానీ వాళ్ళు బలహీనులు కావద్దు ప్రభువా అని దేవుని సన్నిధానంలో మనం యాచిస్తున్నామా? అంగలారుస్తున్నామా? ప్రభునందు ప్రియులారా, ఈనాడు నేను గొప్ప అనే గర్వము ప్రతి క్రైస్తవుల్లో నిండుకొని ఉంది ప్రియుల. ప్రతి క్రైస్తవుల్లో నేను మాత్రమే బాగుండాలి. ఒక లోకస్తుడు కోరుకుంటున్నట్లుగా క్రైస్తవుడు కోరుకుంటున్నాడు. నేను దేవుని దృష్టికి యోగ్యునిగా ఉంటే సరిపోతుంది. అలా అనుకుని ఉంటే పౌలు భక్తుడు కొరడా దెబ్బలు తినేవాడు కాదు, ఉపవాసాలతో ఉండాల్సిన పరిస్థితి ఉండేది కాదు, రాత్రింపవళ్ళు కన్నీళ్లు విడిచి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉండేది కాదు. నేను మాత్రమే బాగుండాలనుకుంటే దేవుడు అప్పగించిన మరి ప్రయోజనకరమైన విషయాలు అందరికీ చెప్పాల్సిన అవసరం కూడా ఉండేది కాదు. పౌలు భక్తుడు వినకపోయినా ప్రతి ఒక్కరిని సంధించాడు, ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్పాడు. మానక అరే ఒకసారి వినలేడా పర్వాలేదు మళ్ళా చెప్తా, వినలేడా మళ్ళా చెప్తా, వినలేడా మళ్ళా చెప్తా, ఇంకా వినలేడా కన్నీళ్లు గారేస్తూ మరలా చెప్పాడు. ఇంకా వినడం లేదా ఉపవాసాలతో ప్రార్థన చేశాడు వారి కొరకు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణ జీవితంలో మనం ఎదుగుతున్నప్పుడు మనకు అలాంటి అనుభవం రావాలి. నా సహోదరుడు తప్పు చేస్తున్నాడు ప్రభువా వాని కట్టడి చేయండి, నా సహోదరుడు అబద్ధాలు ఆడుతున్నాడు ప్రభువా వాని కట్టడి చేయండి. వాని కొరకు నువ్వు ప్రార్థన చేయాలి, నీవు ప్రార్థనలో పోరాటం చేయాలి. విశ్వాస జీవితం అంటే, రక్షణ జీవితం అంటే, క్రైస్తవ జీవితం అంటే పోరాటాలతో కూడిన ఒక సంయుక్తమైన ఒక పరిస్థితి ప్రియుల. పోరాటాలే. నువ్వు విశ్వాసము కాపాడుకోవడానికి పోరాటం చేయాలి, నువ్వు ప్రార్థనలో పోరాటం చేయాలి, వాక్యము విస్తరించడానికి పోరాటం చేయాలి, సత్యము ప్రజ్వలించడానికి అంటే ప్రతి విషయంలో
మనము పోరాటం చేయడానికి సన్నద్ధులమై ఉండాలి. నువ్వు సన్నద్ధుని పోరాటంలో నీవు నిలకడగా ఉండాలి అంటే నీకు 2 అనుభవాలు నీ జీవితంలో తప్పకుండా ఉండాలి. ఏంటంటే నీవు చేస్తున్న ప్రార్థన దేవుడు తప్పకుండా వింటాడని నేను నమ్మగలిగాను. హల్లెలూయా. నువ్వు చేస్తున్న ప్రార్థన దేవుడు తప్పకుండా వింటున్నాడనే అనుభవంలో నువ్వు ప్రార్థన చేయాలి. అప్పుడు నీ ప్రార్థన బోరు కొట్టదు ప్రియుల. ఆ తర్వాత చేయబడుతున్న ప్రతి ప్రార్థనకు దేవుడు తప్పకుండా జవాబు ఇస్తాడని కూడా నువ్వు నమ్మగలగాలి. అప్పుడు నువ్వు ప్రార్థనలో నువ్వు చెంచలు నీవు కాలేవు. ఈనాడు ప్రార్థనలో చెంచలు కావడానికి కారణం ఏంటంటే అనేక ప్రార్థనలు చేస్తున్నాం కానీ దేవునికి ఒక అసైన్మెంట్ అప్పగించినట్లుగా నాకు నువ్వు ప్రార్థన చేయమన్నావు, నేను ప్రార్థన చేసేసిన. అది కాదు పిల్లలు. నేను చేస్తున్న ప్రతి ప్రార్థన నా పెదవుల నుండి రాక మునుపే దేవుడు వింటున్నాడనే అనుభవంలోనికి నువ్వు రావాలి. హల్లెలూయా. అట్లా దావీదు భక్తుడు తన జీవితంలో సాధన చేశాడు. ఆయన తన పాపములను దేవుని సన్నిధానంలో ఒప్పుకొందును అనుకున్నాడట. ఇంకా ఒప్పుకొందనని అనుకున్నప్పుడే దేవుడు దాన్ని పరిహరించాడట. 32వ సంకీర్తన దయచేసి 5వ వచనం చూడండి. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకొంటిని, నీవు నా పాప దోషమును పరిహరించు. అలా దేవుని యొక్క ప్రణాళిక ఉంటుంది ప్రియుల. ఇప్పుడు నా అతిక్రమములను నీ సన్నిధిని ఒప్పుకొందును అనుకొంటిని. ఇంకా ఒప్పుకున్నాడా? అనుకున్నాడు. వెంటనే దేవుడు ఏం చేశాడు? నువ్వు నా పాప దోషమును పరిహరించి. నీవు కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నా నోటిని చూస్తున్నాడు, నా స్వరమును వింటున్నాడు. దేవుడు వింటాడు. నేను చేసే ప్రతి ప్రార్థనకు దేవుడు ఇస్తాడని నువ్వు ఎప్పుడైతే కృతజ్ఞత కలిగి ప్రార్థన చేస్తావో అప్పుడు నీ జీవితంలో ప్రార్థన బోరు కాదు పిల్ల. దేవుడు తప్పకుండా దిగి వస్తాడు, నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. దేవుడు సమయోచితమైన సహాయకుడు మనకు. హల్లెలూయా. మన ప్రధాన యాజకుడు ఎటువంటి సహాయకుడు అట? సమయోచిత సహాయకుడు. మన ప్రధాన యాజకుడు మన వలనే అన్ని విషయంలో శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు కాబట్టి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు మనము ధైర్యముతో కృపాసనం యొద్దకు చేరుదాము అన్నాడు హెబ్రీ పత్రిక. మరి సమయోచితమైన సహాయకుడు అంటే నువ్వు ప్రార్థన చేయడానికి కూడా దేవుడే సహాయకుడు. హల్లెలూయా. నువ్వు సహాయకుని నువ్వు అనుసరించాలి. నువ్వు సహాయకుడిని నువ్వు ప్రభువా నాకు సహాయం చేయమని నువ్వు ఆర్జించాలి సహాయకుని దగ్గరికి పోయి. అప్పుడు దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు పిల్లలు. ఆయన సహాయం చేస్తే తప్పకుండా ద్వారములు తెరవబడతాయి పిల్లలు. హల్లెలూయా. ఆయన సహాయం చేస్తే ద్వారములు తెరవబడతాయి. ఇప్పుడు పౌలు ఏం చెబుతున్నాడు? మీరు మా కొరకు ప్రార్థన చేయడి. నేను ఏ విధంగానైతే నేను బోధింపవలసిన విధముగా వాక్యమును చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థన చేయుడు అన్నాడు. ఇప్పుడు సంఘము ప్రార్థన చేయమన్నాడు. ఇప్పుడు పౌలు భక్తుడు ఒక సాక్ష్యం చెబుతా ఉన్నాడు. దయచేసి మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయము మరి 8-9 వచనాలు కలిసి ఉన్న వచనాలు. 7వ వచనం చదువుదాం. ప్రభువు సెలవైతే మీతో కొంతకాలం ఉండ నిరీక్షించుచున్నాను కనుక ఇప్పుడు మార్గములో మిమ్మును చూచుటకు నాకు మనసు లేదు. కార్యానుకూలమైన మంచి సమయము, హల్లెలూయా, కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది. మరియు ఎదిరించి వారు అనేకులు ఉన్నారు కనుక నేను పెంతెకోస్తు వరకు ఎఫెసులో నిలిచి ఉందను. కార్యానుకూలమైన మంచి సమయము ప్రాప్తించి ఉన్నది అంటే కింద పుట్టినోళ్ళు ఏం చెప్పాడు? గొప్ప ద్వారము. ఇప్పుడు అక్కడనేమి చెప్తున్నాడు ద్వారము తెరవబడినట్లుగా ప్రార్థన చేయమన్నాడు. ఇప్పుడేమో ద్వారము తెరవబడింది అని చెబుతున్నాడు. ఎలా తెరవబడింది అంటే ప్రార్థన ద్వారా. హల్లెలూయా. అంటే దేవుని మర్మమై ఉన్న క్రీస్తును అంటే సువార్త ప్రకటనను స్వచ్ఛమైన రీతిలో సమాజానికి అందించాలంటే అనేకమైన ఆటంకాలు ఉన్నాయి, మీరు ప్రార్థన చేయండి అని చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ ఏం చెబుతున్నాడు? సువార్త ప్రకటించడానికి అనుకూలమైన సమయములను దేవుడు తెరిచేశాడు. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు మనం అదే ప్రార్థన చేయాలి. నాడు బ్యాంకాక్లో జరుగుతున్న దేవదర్శన దినోత్సవం 38 సంవత్సరాల క్రితము తన దాసుడైన అపోస్తులుడు అద్దంకి రంజితో ఫ్రై గారిని దేవుడు దర్శించాడు. నా కుమారుడు నీ చేత నేను 8 ప్రణాళిక గ్రంథాలను రాయించుకుంటానన్నాడు. 9 ప్రణాళిక గ్రంథాలు, ఆ 9లో 8 లిఖిత పూర్వకమైనవి
అంటే నువ్వు కలముతో రాసేవి. ఇంకొక గ్రంథం ఉన్నది, అది నీవు నీ నాలుకతో మనుషుల హృదయాల మీద రాసేవి. కాబట్టి ఈ 8 ప్రణాళిక గ్రంథాలు నువ్వు రాయాలి, వాటిని ముద్రించాలి, ప్రపంచవ్యాప్తంగా వీటిని విస్తరించేటట్లుగా నువ్వు చేయాలి. అప్పటి వరకు నేను పరవశినై ఉంటా. అప్పటి వరకు నేను అన్నిటికీ అంతము సమీపమై ఉన్నది, కానీ అన్నిటికీ కుదురుబాటు కాలంలో వచ్చే వరకు అంతవరకు దేవుడు చదవండి అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 21వ వచనము. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల చేత పలికించెను. అంతవరకు పరలోక నివాసి అయి ఆవశ్యకము ప్రియుల పరలోక నివాసి అయి ఉంటాడట. ఎప్పటి వరకు? అన్నిటికీ కుదురుబాటు. అంటే అన్నిటికీ కుదురుబాటులు అంటే విశ్వాస జీవితంలో అన్నిటికీ కుదురుబాటులు జరగాలి, సంఘములో అన్నిటికీ కుదురుబాటు జరగాలి, సమాజంలో అన్నిటికీ కుదురుబాటులు జరగాలి. అప్పటి వరకు నేను పరలోక నివాసి అయి ఉంటుట ఆవశ్యకము అని చెబుతున్నాడు ప్రభునందు ప్రియులారా. ఇప్పుడు దేవుని రాకడ సమీపమై ఉన్నదని చెబుతున్నాం. ఇప్పుడు సమీపమై ఉంటున్నదని అని చెబుతుంటుంటే, ఇప్పుడు దేవుడు రాకడకు ముందుగా మరి ఏమేం బాగు చేయబడాలి అంటే, సంఘాలలో ఉంటున్న అనైక్యత బాగు చేయబడాలి, భిన్నత్వము బాగు చేయబడాలి, ఏకత్వములోనికి రావాలి, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి పొందినట్లును అన్నాడు ప్రియులారా. అదేవిధంగా ఆయన ఏమన్నాడు ప్రియులారా? ఎఫెసీ పత్రిక రండి. ఎఫెసీ పత్రిక దయచేసి 4వ అధ్యాయము 11-12 వచనాలు చూడండి. మనమందరము విశ్వాస విషయములోనూ దేవుని కుమారుని గురించిన జ్ఞానము విషయములోనూ ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు. మళ్ళా ఇంకేం చెప్పాడు? పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి పొందినట్లు అన్నాడు. అంటే అక్కడ ముందు చెప్పబడిన విషయాలు ఏమంటున్నాడు? మనమందరము విశ్వాస విషయములో దేవుని కుమారుని గురించిన జ్ఞానము విషయంలో ఎప్పుడైతే ఏకత్వంలోనికి వస్తామో అప్పుడు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుతుంది. అలా చెందడానికి దేవుడు ఏం చేశాడు? పరిచర్య ధర్మం జరిగించుటకు ఆయన కొందరిని అపోస్తులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్థికులను గాను, కొందరిని కాపరులను గాను, కొందరు ఉపదేశకులను గాను నియమించను. ఇక్కడ వ్యక్తి రూపకమైన కృపావరాలు కనబడతా ఉన్నాయి. కృపావరాలు 2 విధములు పిల్లలు. ఒకటేమో పరిశుద్ధాత్మ కృపావరాలు ఉన్నాయి, ఇంకొకటేమో వ్యక్తి రూపకమైన కృపావరాలు ఉన్నాయి. దేవుడు సంఘానికి అనుగ్రహించే కృపావరాలు 2 విధములు. మొదటి కొరింథీ పత్రిక 12లోనేమో మరి బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, విశ్వాసము, తర్వాత అద్భుతములు చేసే వరము, స్వస్థపరిచే వరము, ఆత్మల వివేచన వరము, భాషలు మాట్లాడే వరము, భాషలకు అర్థము చెప్పే వరము, ఇవేమో పరిశుద్ధాత్మ కృపావరాలు, దేవుడు అనుగ్రహించే కృపావరాలు. అయితే దేవుడు అనుగ్రహించే కృపావరాల్లో వ్యక్తి రూపకమైన కృపావరాలు ఉన్నాయి. వాళ్ళే అపోస్తులు, ప్రవక్తలు, సువార్థికులు, కాపరులు, ఉపదేశకులు. ఈ ఉపదేశకులు వీళ్ళు ఏం చేస్తారంటే క్రీస్తు శరీరమును క్షేమాభివృద్ధిలోనికి నడిపిస్తారు, పరిచర్య ధర్మము జరిగిస్తారు పిల్లలు. ఇప్పుడు పరిచర్య ధర్మము జరిగించడానికి అపోస్తలుడైన పౌలు భక్తునికి ఏం తెరవబడింది? ద్వారము తెరవబడింది, మార్గము తెరవబడింది. దానికి కారణం ఎలా తెరవబడింది అంటే ప్రార్థన ద్వారా. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనము ప్రార్థనలో నిలకడగా ఉండాలి. నేను అపోస్తలులకు అప్పగించిన బోధలో ఉన్నాను, ఇంకా నాకు ఏం కూడా తక్కువ లేదు అనుకోవడానికి వీల్లేదు ప్రియుల. నువ్వు ప్రార్థనలో కూడా ఎడతెక్కుంటుండాలి. 4 విషయాలు చెప్పాడు కదా అపోస్తలుల బోధ: సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట. రొట్టె విరుచుట ఎప్పుడు చేయమన్నాడు? దాంట్లో ఎడతెగకుండా ఉండాలి. రొట్టె విరుచుటనేమో ఆదివారం చేస్తాం, దాంట్లో ఎడతెగకుండా అంటే అది కంటిన్యూస్ అంటే అది ఎడతెగకుండా ఉన్నది అని చెప్పడానికి ఆదివారం చేసినా కానీ అది కంటిన్యూగా ఉన్నట్టే లెక్క. కానీ ప్రార్థన చేయటం అనేది నువ్వు ప్రతిరోజు చేయాల్సిన పరిస్థితి. ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన అనేదానికి ఆదివారం అనుకోవద్దు, అక్కడ మళ్ళీ పొరపాటు అయిపోతుంది. అపోస్తలుల బోధ అన్నప్పుడు కూడా అది ప్రతిరోజు నువ్వు అవలంబించాలి. సహవాసము, ఎప్పుడు సహవాసం ఉంటే అప్పుడు నువ్వు సహవాసంలో ఉండడానికి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా రొట్టె విరుచుట అంటే
దేవుడు ఆది అపోస్తలుల కాలంలో మరి పౌలు భక్తుని ద్వారా దేవుడు మరి ఆదివారమున మనము రొట్టె విరిచిన కూడి ఉన్నామని చెప్పారు అపోస్తలుల కార్యం 20వ అధ్యాయంలో. కాబట్టి ఆదివారమున మనము రొట్టె విరిచిన కూడి ఉన్నాడు. ఆదివారం నువ్వు ఎడతెగకుండా ఉంటే అది నువ్వు కంటిన్యూగా ఉన్నట్టు లెక్క. అదేవిధంగా ప్రార్థన చేయటం అన్నాడు. ప్రార్థన అంటే ఎప్పుడెప్పుడు చేయమన్నాడు? ప్రార్థన ఎప్పుడెప్పుడు చేయమని చెప్పలేదు, కానీ ప్రార్థన నిలకడగా ఉండమని చెప్పాడు. నిలకడ అంటే ఏంటి? అంటే కంటిన్యూస్గా స్థిరముగా ఉండడం. హల్లెలూయా. ఎడతెగకుండా ఉండమన్నాడు, మెలకువగా ఉండమన్నాడు. అంటే ఇందాక చెప్పాను కదా, ఒక భక్తుడు చెప్తాడు, మనము ఎడతెగకుండా శోధింపబడతాం కాబట్టి ఎడతెగకుండా ప్రార్థన చేయ. ప్రార్థనలో ఎడతెరిపే భక్తి జీవితానికి పతనము. భక్తి జీవితానికి పతనము తీసుకొచ్చేది ఏంటంటే ప్రార్థన లోపమే. ఆనాటి భక్తులు మరి ప్రార్థన చేసినప్పుడు ద్వారములు తెరవబడ్డాయి. కార్యానుకూలమైన మంచి సమయము దేవుడు నాకు ప్రాప్తింపజేశాడని పౌలు భక్తుడు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఆ ప్రార్థన కొరకే ఆనాడు భక్తులు, ఎపఫ్రా లాంటి భక్తులు ప్రార్థించారు. ఎపఫ్రోదితు తన ప్రాణమునైనా లక్ష్య పెట్టక అంటాడు. ఫిలిప్పీ పత్రిక చూడండి, ఫిలిప్పీ పత్రిక మరి దయచేసి 22వ అధ్యాయము 29-30 వచనాలు చూడండి. నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదవను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము, చూడండి పిల్లరా, క్రీస్తు యొక్క పని నిమిత్తం కింద పుట్టినట్లు చూసినట్లయితే ప్రభు యొక్క అని రాయబడి, ప్రభు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమైంది. చావైనా పర్వాలేదు, కానీ దేవుని కార్యమే జరగాలి, దేవుని ఉద్దేశమే. ఇప్పుడు నేను చావద్దు ప్రభు, ఎవడైనా చచ్చిపోయినా పర్వాలేదు అనే పరిస్థితుల్లో ఈనాడు హతసాక్షులు నా కుటుంబంలో పుట్టాలి అని కోరుకునే వాళ్ళు కరువైపోయారు. కానీ హతసాక్షుల కవిలలో నీ పేరు ఉన్నదా, నా పేరున్న పాట పాడిన భక్తుడు. ఆ పాట అందరం పాడతాం, మళ్ళా ఆ పాట అందరం పాడతాం. నేను హతసాక్షి అయినా పర్వాలేదు, కానీ దేవుని యొక్క ప్రభు యొక్క పని జరగాలి అని కోరుకొని ముందుకు సాగిన ప్రతి భక్తుడు దేవుని చేతిలో ఒక ఆయుధముగా తయారైపోతాడు. ఆ భక్తుని ద్వారా దేవుని చిత్తము ఈ లోకంలో జరుగుతుంది. మరి ఈనాడు మరి థాయిలాండ్ బ్యాంకాక్లో మరి మన నాయకుడు అపోస్తలుడు అద్దంకి రంజిత్ ఓఫిరాయ గారి యొక్క 38వ మరి దేవదర్శన దినోత్సవం జరుగుతుంది. ఈ దేవదర్శన దినోత్సవం యొక్క మరి ప్రాముఖ్యత, ప్రాశస్త్యత ఏమై ఉన్నది అనేది ప్రపంచంలో ఉంటున్న ప్రతి ఒక్కరు తెలుసుకొని, మరి ఆనాడు మరి పిచ్చిపట్టిందా ఇప్పుడు ఎపఫ్రాకు? అరే నీ కుటుంబం ఉన్నది, అందరు ఉన్నారు, మరి వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి, కానీ నువ్వు ఎందుకు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నావు, పోరాటం చేస్తున్నావు? ఒక శ్రేష్టమైన భక్తుడు ఎప్పుడు కూడా నేను నా అని అనుకోడు పిల్లరా. ఎన్టీఆర్ గారు అంటారు కదా, ఎన్టీఆర్ గారు మరి జూనియర్ ఎన్టీఆర్ గారు, మరి దివంగత నాయకులు మరి నందమూరి మరి ఆయన తారక రామారావు గారు, ఆయన ఏమంటాడంటే సమాజమే దేవాలయము, ప్రజలే దేవుళ్ళు అంటాడు. అంటే ఆయన ఒక అన్యుడై ఉండి మరి ఆయన యొక్క ఆలోచన ఎలా ఉందంటే సమాజంలో ఉంటున్న ప్రతి ఒక్కరూ, ఆ సమాజంలో ఉంటున్న ప్రతి పరిస్థితి ఒక దేవాలయం లాంటిది, ప్రజలే దేవుళ్ళు అన్నాడు. నేను పరిపాలకుడిని, ప్రజలందరూ పరిపాలకుని అనుకోలేదు. ఇప్పుడు నేటి సమాజంలో ఉంటున్న నాయకులు ఏమనుకుంటున్నారంటే ప్రజలందరూ నేను పరిపాలిస్తున్న ప్రజలు అనుకుంటున్నాను. కానీ ఆయన ఏమనుకున్నాడంటే ప్రజలను దేవుళ్ళు అనుకున్నాడు. తప్పకుండా ఏమనుకున్నాడంటే సమాజంలో ఉంటున్న ప్రతి ఒక్క విశ్వాసి, ప్రతి ఒక్క మనుషుడు నా సహోదరుడు, నా సహోదరి అని అనుకున్నప్పుడు తప్పకుండా వారి కొరకు నువ్వు ప్రార్థన చేస్తావు, ప్రార్థన చేయగలుగుతావు పిల్లలు. ప్రార్థన చేయడానికి నీకు మనసు మనము పొందుకోవాలి. మనం అలాంటి మనసు పొందుకోవడానికి మరి ముందడుగు వేయాలి. మనము ఆ మనస్సు వచ్చినప్పుడు దయచేసి మనము పౌలు భక్తుని జీవితంలో చూస్తాం. దయచేసి రోమా పత్రిక 9వ అధ్యాయములో 1వ వచనంలో చూసినట్లయితే నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు, క్రీస్తునందు నేను నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. పరిశుద్ధాత్మయందు నా మనసాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది, సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరులు
కొరకు నేను క్రీస్తునకు వేరే శాపగ్రస్తుడినై ఉండకూరుతున్నా. అవసరమైతే నేను నరకానికి వెళ్ళినా పర్వాలేదు, కానీ అనేకులు రక్షణ పొందాలని పౌలన్న కోరిక. ఇప్పుడు మన కోరిక ఏంది? ఎవరు నరకానికి పోయినా కానీ నేను మాత్రం పరలోకానికి. పౌలన్న ఎటువంటి వ్యక్తి? దేవుని చేత పిలువబడిన, దేవుని దర్శనము పొందుకున్న వ్యక్తి, దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తి, దేవుని చిత్తము కొరకు ఆకలి దప్పులు కలిగిన వ్యక్తి, దేవుని కొరకు సమస్తం నష్టపరుచుకున్న వ్యక్తి. ఇప్పుడు ఏమంటున్నాడు? సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరులు రక్షణ పొందడానికి నేను శాపగ్రస్తుడైన క్రీస్తు నుండి వేరైపోయినా. అలా ఆ భారము మనలో ఉండాలి ప్రియులారా. నా సంఘమే బాగుండాలని కోరుకునే నాయకులు తయారైపోయారు. నా సంఘానికి వస్తున్న విశ్వాసులే స్వస్థపరచబడాలని కోరుకునే నాయకులు తయారైపోయారు. అది కాదు. ఒక స్వచ్ఛమైన సేవకునికి ఉండే లక్షణం ఏంటంటే, నేను క్రీస్తు నుండి వేరైపోయినా పర్వాలేదు, నేను శాపగ్రస్తుడనే పర్వాలేదు, కానీ అనేకులు రక్షణ పొందాలి అనే దాహము మనలో ఉండాలి ప్రియులారా. ఇక్కడ చెబుతున్నాడు 8వ అధ్యాయం చూడండి. 8వ అధ్యాయము దయచేసి 10వ అధ్యాయంలోనికి రండి. 10వ అధ్యాయం 1వ వచనం చూడండి. సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలని నా హృదయాభిలాషయో వారి విషయమే నేను దేవునికి చేయో. ఏం చేస్తున్నాడు పౌలన్న? వారి విషయమై, తన విషయమై ప్రార్థన చేసుకోలేదు. ఆయన ఏమంటాడు? ఆకలి దప్పులతో ఉన్నాను అంటాడు, కానీ ప్రార్థన చేయలేడు. అన్ని జనుల వలన ఆపదలో ఉన్నాను అని చెబుతాడు, కానీ ప్రార్థన చేశానని చెప్తాడా? ఉపవాసాలతో ఉన్నానని చెప్తాడు, దిగంబరినై ఉన్నానని చెప్తాడు, ఓడపగిలి బాధపడ్డానని చెబుతాడు, కానీ దాని కొరకు ప్రార్థన చేయలేదు. అయ్యో ప్రభువా ఓడ పగిలిపోయింది, నువ్వు సహాయం చేయమని ప్రార్థన చేయలేదు. అయ్యో ప్రభువా ఉపవాసం ఉంటున్నాను, ఆకలి దప్పులతో ఉంటున్నాను, నాకు సహాయం చేయమని ప్రార్థన చేయలేదు. కానీ ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషకు నేను దేవుని, వారి విషయమే నేను దేవునికి చేయో ప్రార్థన. ప్రభునందు ప్రియులారా, ఇలా చెప్పుకుంటూ పోతుంటే మన హృదయం కరిగిపోయే మాటలు ఉన్నాయి లేఖనాలలో. పౌలు భక్తుని జీవితాన్ని తరిచి చూసినట్లయితే, భక్తులను తరిచి చూసినట్లయితే మనకు శ్వాస తీసుకోవడానికి ఇష్టం అనిపించదు. అలా వారు నడుచుకున్నారు. కాబట్టి ఈరోజు మనం ఇలా తయారవుతున్నాం ప్రియులారా. ఈనాడు సజీవంగా మనం కళ్ళ ముందున్న భక్తుడు, మన నాయకుడు అపోస్తలుడు అద్దంకి రంజితోఫ్రే గారు. ఆయన ఏం చేస్తా ఉన్నాడు? రాత్రింబవళ్ళు మన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. శరీరం ఏమైపోయినా కిమో ఇంజెక్షన్స్ వేసుకుంటూ కూడా వాక్యం చెప్పాడు. ఎందుకు? నా ఆరోగ్యం బాగుండాలని ప్రార్థన కాదు, అందరూ బాగుండాలి. ఆయన అందరికి చెప్తున్నాడు, నా ఆరోగ్యం గురించి ప్రార్థన చేయండి అని. ఎందుకు? నా ఆరోగ్యం బాగుంటే దుష్టుని అపవాది యొక్క తంత్రం లయం చేయగలుగుతాననే ఉద్దేశంతో. ఏదో మామూలుగా మరల పెళ్లి చేసుకోనో మరల పిల్లలు దానికోసం కాదు ప్రియులారా. మంచి బంగ్లాలో ఉండేసి మంచి ఆహ్లాదకరమైన జీవితం జీవించడానికి కాదు. నాకు దేవుడు మంచి ఆరోగ్యమునిస్తే, శక్తినిస్తే, బలమునిస్తే దానిని దేవుని కొరకు ఉపయోగిస్తాను. శక్తి లోపము లేకుండా, బల లోపము లేకుండా దేవుని కొరకు నేను వాడబడతాననే ఉద్దేశంతో ప్రార్థన చేయమంటున్నాడు పిల్లలు. కాబట్టి ఈనాడు అలాంటి భక్తులను మనం కలిగి ఉన్నందుకు మనం ధన్యులం. ప్రభునందు ప్రియులారా, ప్రారంభంలో ఒక మాట చెప్పాను, పెంట కుప్పల మీది నుండి బీదలను. ఈనాడు ఓఫీర్ మినిస్ట్రీస్ అంటే ఒక పెంట కుప్పలాగా చూస్తుంటారు క్రైస్తవ సమాజం. కానీ ఆ పెంట కుప్పల మీది నుండి బీదలను పైకెత్తడానికి దేవుడు ఆ పెంట కుప్ప దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా. ఆ పెంట కుప్ప దగ్గర మనం ఉన్నాం. ఓఫ్రే గారు మాత్రం గారు మనం కూడా ఉన్నాం ప్రియులారా. మనం ధన్యులం. ఎందుకంటే నా ప్రాణం పోయినా పర్వాలేదు ప్రభువా, అనేకులు రక్షణ పొందాలనే తృష్ణ కలిగిన భక్తుల గుంపులో మనం జీవనాన్ని సాగిస్తున్నాం. హల్లెలూయా. నిద్రించుచున్న నువ్వు మేల్కొని మృతులలో నుండి లెమ్ము అనే పరిస్థితుల్లో మన జీవితాలు లేవు. అనేక మందిలా బ్రతుకుతున్నారు, సమయం సద్వినియోగం చేసుకోలేని స్థితిలో బ్రతుకుతున్నారు. మనం అలా లేము ప్రియులు. మనం ఎలా ఉన్నాం? ప్రభునందు ప్రియులారా, దేవుని కొరకు రోషము కలిగి బ్రతుకుతున్న భక్తుల గుంపులో మనం ఉన్నాం. దేవుని కొరకై లోకపు మమతలు త్రించుకొని నదై ఆత్మవశులకు. దేవుని కొరకై లోకపు మమతలు త్రించుకొని నదై ఆత్మవశులకు. క్రీస్తే బ్రతుకని మరణమే మేలని తెగువతో బ్రతికెడి సాహసికులకు.
క్రీస్తే బ్రతుకని మరణమే మేలని తెగువతో బ్రతికెడి సాహసికులకు కృప కలుగునుగాక. నిరతం కృప కలుగునుగాక. కృప కలుగునుగాక. నిరతం కృప కలుగునుగాక. కలుగుగాక. కృప కలుగునుగాక. కృప కలుగునుగాక. దేవుని రాజ్య నిర్మాతల కిలలో జయము కలుగుగాక. దేవుని రాజ్య నిర్మాతలకు జయము కలగాలని ప్రార్థన చేయమంటున్నాడు. దేవుని రాజ్య నిర్మాతలకు జయము కలగాలని ఎందుకు భక్తుడు మరి ఆక్రందిస్తున్నాడు దేవుని సన్నిధానంలో అంటే, దేవుని రాజ్య నిర్మాతలకు అపజయము కలగజేయాలని దృష్టిన అపవాది, లోక సంబంధులు, లోకనాథులు, ఆకాశ మండలం ముందున్న దురాత్మల సమూహము పోరాటం చేస్తూ ఉన్నారు. కాబట్టి దేవా నీ కృప కలగజేయండి. దేవుని రాజ్య నిర్మాతలకు జయము కలుగునట్లుగా నీ కృప కలగజేయండి. కృప ఏం చేస్తుంది? సమయోచితమైన సహాయం మనకు అనుగ్రహిస్తుంది. మన బలహీనతలో బలమునిస్తుంది. మన గాయాలను మాన్పివేస్తుంది. మన శోధల నుండి విడిపిస్తుంది. మన అవసరతలను తీరుస్తుంది. మన అక్కర్లను తీరుస్తుంది. ఆరోగ్యవంతులను నిలబెడుతుంది. మరి ఆరోగ్యవంతమైన సేవ మన ద్వారా జరిగించేటట్లు చేస్తుంది. కాబట్టి కృప కలగాలి. హల్లెలూయా. కాబట్టి మనము ప్రార్థనకు పూనుకుందాం ప్రియులారా. ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి, కానీ మరి సమయము దేవుడు అనుగ్రహించిన కొలది మరలా మీ దృష్టికి తీసుకొస్తాను విషయాలను. మరి ఇప్పుడైతే మనము ప్రార్థనకు ఉపక్రమిద్దాం. చాలాసేపు మనం దేవుని స్తుతించాం, చాలాసేపు మనం వాక్యంను మనం ధ్యానించాం. మనము దేవుని సన్నిధానంలో ప్రార్థన చేద్దాం. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. విశ్వాస సహితమైన ప్రార్థన సూర్యచంద్రులను ఆపుతుంది. విశ్వాస సహితమైన ప్రార్థన వర్షమును ఆపివేస్తుంది. విశ్వాసమైన సహితమైన ప్రార్థన సింహాల నోలను మోయించి వేస్తుంది. విశ్వాస సహితమైన ప్రార్థన అగ్ని జ్వాలను ఆపివేస్తుంది ప్రియులారా. కాబట్టి ఇప్పుడు మనం విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. నిలకడగతో ప్రార్థన చేద్దాం. దర్శనము కొరకై ప్రార్థన చేద్దాం. దేవుని రాజ్య నిర్మాణము కొరకు మనం ప్రార్థన చేద్దాం. అసత్య బోధలు లయపరచబడినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. సత్యము నిలబడినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించి ఫలింపజేయను గాక. ఆమేన్. రండి పిల్లలు, మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు. స్తోత్రం పరిశుద్ధుడా.